ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 31. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. 1 సమూయేలు 7:12. ఇంతవరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి. 20 ఏళ్ళు కానివ్వండి, 70 ఏళ్ళు కానివ్వండి, గడిచిన కాలం ఎంతైనా ఇంతవరకు దేవుడు మనకి సహాయం చేశాడు. కలిమిలోను, లేమిలోను, ఆరోగ్య అనారోగ్యాల్లో, ఇంట బయట, భూమి మీద, నీళ్ల మీద, గౌరవంలో, అగౌరవంలో, కంగారులో, ఆనందంలో, శ్రమలో, విజయంలో, ప్రార్థనలో, శోధనలో ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసెను. చెట్లు వరుసగా బారులు తీర్చి ఉంటే చూడటానికి ఇంపుగా ఉంటాయి. వాటి కొమ్మలు, కాండాలు ఈ చివరి నుండి ఆ చివరికి ఒకే ఆకారంలో ఒకదాని వెంట ఒకటి ఉండటం కంటికి ఇంపుగా ఉంటుంది. అలాగే గడిచిన నీ సంవత్సరాల వరుసల్ని ఒక్కసారి వెనుదిరిగి చూడు. కరుణాహరితం నింపుకున్న ఆకుల్ని, దేవుడు ప్రేమబలంతో స్థిరంగా నిలిపిన కాండాలను, సంతోషాల కొమ్మలను చూడు. ఆ కొమ్మల్లో పాటలు పాడుతున్న పక్షులు కనిపించటం లేదా? అవును, ఎన్నెన్నో ఉన్నాయి. ఇంతవరకు నీ జీవితంలోనికి ప్రసరించని కృపను బట్టి అవి పాటలు పాడుతున్నాయి. ఇంతవరకు అనే మాట ముందుకి కూడా చూపిస్తున్నాయి. కొంత దూరం నడిచిన తరువాత ఇంతవరకు అని అతను రాశాడంటే గమ్యం ఇంకా చేరలేదన్నమాట. దాటాల్సిన దూరం ఇంకా ఉంది. శ్రమలు, ఆనందాలు, శోధనలు, విజయాలు, ప్రార్థనలు, జవాబులు, కష్టాలు, శక్తి, పోరాటాలు, అస్వస్థతలు, ముదిరే వయసు, మరణం, ఇలా ఇంకెన్నో ఉన్నాయి. అంతేనా? లేదు, ఇంకా ఉంది. యేసు పోలికలోనికి మేలుకొలుపు. సింహాసనాలు, వీణెలు, స్తుతిగీతాలు, కీర్తనలు, తెల్లని వస్త్రాలు, యేసు ముఖార విందం, పరిశుద్ధుల సహవాసం, దేవుని మహిమ, నిత్యత్వపు సంపూర్ణత. ధైర్యం తెచ్చుకోండి. గొప్ప ఆత్మవిశ్వాసంతో మీ ఎబెనేజరును నిలబెట్టండి. ఇంతవరకు వెంటనున్నవాడు ఇక పైన జంటగా ఉంటాడు. ఈ ఇంతవరకును పరలోకపు కాంతిలో చూసి అర్థం చేసుకుంటే ఎంత అద్భుతాశ్చర్యపూరితంగా ఉంటుంది. ఆల్ఫ్ పర్వత శ్రేణుల్లోని గొల్లవాళ్ళకి ఓ మంచి అలవాటు ఉంది. ప్రతిరోజు ఒకరికొకరు వీడ్కోలు గీతాలు పాడుకుంటారు. అక్కడి గాలి పరిశుభ్రంగా ఉండటం వల్ల వాళ్ళ పాటలు చాలా దూరం వినబడతాయి. కనుచీకటి కమ్ముతున్నప్పుడు మందలన్నిటినీ పోగు చేసి ఆ కొండదారుల గుండా క్రిందికి నడిపిస్తూ వాళ్ళు పాడుకుంటారు. ఇంతవరకు దేవుడు కాపాడాడు, ఆయన నామానికి స్తోత్రాలు. చివరగా ఎంతో మర్యాదతో ఒకరినొకరు స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకుంటారు. గుడ్ నైట్, గుడ్ నైట్. ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే పక్కనే పాట సాగుతూ ఉంటే ఆ సంగీతం హాయిగా తేలివస్తూ దూర తీరాల్లో మెల్లిగా లీనమైపోతుంది. ఈ చీకటిలో మనం కూడా ఒకరినొకరం పిలుచుకుందాం. యాత్రికుల గుంపును ఆహ్వానిస్తూ చీకటే పాటై ప్రోత్సాహమిస్తుంది. ఆ ప్రతిధ్వనులన్నీ ఏకమై హల్లెలూయలు ఉరుము శబ్దంలా మారుమ్రోగి దేవుని పచ్చల సింహాసనాన్ని చేరాలి. ఆ పైన ఉదయమైనప్పుడు స్ఫటిక సముద్రపు అంచున మనముంటాము. విమోచన పొందిన వాళ్ళతో కలిసి సింహాసనాసీనుడైన వానికి, గొర్రెపిల్లకు మహిమ ఘనత సదాకాలం కలుగునుగాక అంటూ ఉత్సాహగానం చేస్తాము. యుగయుగాలకు ఇదే నా పాట. యేసు చూపించాడు నాకు బాట. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ప్రకటనలు 19:3. ఆమేన్.